ఎవరన్నా అది మానవతో కొంత ఆలోచిస్తాను. మీరు తప్పు చేసాము, రిలీజ్ అవుతున్నాము, తిన్నింటి వసాలు ఎక్కడని చెప్పి ఎవరికి తెలియదు, ఎవరికి ఆలోచించగా. అది మా ఇంట్లో మేము ఆశ్రయం కల్పించేందుకు ఈ రోజు నా పెట్టినే కోల్పోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తుందని తెలియదుగా. అందుకని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి. పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటున్నారు. మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటుంది మీ అమ్మాయి. ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి. నాకు ఆల్రెడీ ఎక్కడ భూమి ఉంది, నాకు ఆరోగ్యం బాగపోయినా ఎక్కడ భూమి ఉంది. నాకు వయసుకు వచ్చి కొడుకున్నాడు నన్ను పోషిస్తాకి. ఇప్పుడు అఘోరి మీ అమ్మాయి మెడలో తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా, కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి. అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. చట్టం చర్య సరే లేని పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కూతురు మేళ తాళి కదంటే రాయబడి నా ప్రాయం మొక్క మీదకి వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టు దగ్గర. అదేవిధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఇది నేను ఉందండి. లాయర్ గారు కానీ, చిరుతూరు స్వామి గారు కానీ, మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది. న్యాయం చేస్తానికి మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణుడు కూడా మా ముందు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు మీడియా ముందు పెట్టచ్చు కదా. విష్ణుడు కూడా విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. మీతో మాట్లాడకుండా విష్ణుతో మాట్లాడేది కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంత ముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి, వాళ్ళు శోభనం కోసం వస్తాను. దండలు మార్చుకుని శోభనం కోసం చేస్తారు కదండి. దాని కాలు ముందు త్రిశూలం ఉండేది. ఆ త్రిశూలం పీకి దాన్ని పొట్టలు పడుతాను, నేనే పడుతా. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం మీద పడుతుందని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా, లేవో కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారు అవి వైన్స్కి వెళ్ళి? నేను క్యాష్ నాది 40,000